యేసు ముఖము సూర్యుని వలె ప్రకాశించను. మరి ఇంకొకరి ముఖం కూడా ప్రకాశించింది. ఎవరి ముఖం? ఆయన దేవుడు కాదు, మోషే ముఖం. ఆయన కూడా కొండ మీద ఉన్నాడు. ప్రకాశించాలంటే కొండ మీద ఉండాలి. మోషే ఎన్ని రోజులు తపస్సున్నాడు? ఆయన కూడా 40 రోజుల పాటు ఉపవాసం ఉంటూ దేవుని మాటలను ఆలకిస్తూ కొండ మీద, సినాయి కొండ మీద 40 రోజులు ఉన్నాడు. ఆయన ముఖము కాంతివంతమైన ముఖముగా మారిపోయింది. మరి మన ముఖం కూడా కాంతివంతమైన ముఖంగా మారాలంటే ఏం చేయాలి? పౌడర్ పూసుకోవటం కాదు, లేదా సెంటు పూసుకోవటం కాదు. ఏం చేయాలి? దేవుని ముందు మనము ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. అది నిజంగానే మీరు ప్రార్థన చేసిన వారి ముఖాలు చూడండి, ప్రార్థన అలవాటు లేని వారి ముఖాలు మనం చూస్తే తేడా కనపడుతుంది. ప్రార్థన చేసే వారి ముఖంలో ఒక నమ్మకము, ఒక గట్టితనము, ప్రశాంతత వాళ్లకు కనబడుతూ ఉన్నాయి. లైట్గా వాళ్ళు నవ్వు ముఖం అనేది మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రార్థన చేసేవాళ్ళు, ప్రార్థన అలవాటు ఉండేవాళ్ళు, వాళ్ళల్లో టెన్షన్ తక్కువగా ఉంటుంది. ఉండదని కాదు, టెన్షన్ తక్కువగా ఉంటూ ఉంది. కానీ ప్రార్థన అలవాటు లేక పూజకు ఎప్పుడో నెలలో 1 సారో 2 సార్లు రావటం, అసలు పాప సంకీర్తనం అంటే ఏంటో తెలియకపోవటం, మరి జపమాల జపించకపోవటం, బైబిల్ చదవకపోవటం, మనం ఈ విధంగా ఉంటే మన ముఖం కాంతితో ఉండదు. మోషేలా, యేసు ప్రభువుల మన ముఖం కూడా కాంతిమయ ముఖంగా మారాలంటే, తేజోమయంతో ఉండాలంటే ప్రార్థన చాలా ముఖ్యం. అది ఎక్కడ? ఒక ఉన్నత శిఖరం పైన వాళ్ళు ప్రార్థన చేశారు. మనం కొండెక్కాల్సిన అవసరం లేదు. మనం గుడి అనే ఆ పర్వత శిఖరాన్ని మనము ఎక్కాలి.